కేరళలోని మైలాదుంపరైలో ఓ అరుదైన ఘటన జరిగింది. జాతి వైరమున్న రెండు జంతువులు ఒకే గుంతలో చిక్కుకున్నాయి. ఆదివారం ఓ పులి కుక్కను వెంబడిస్తూ వచ్చింది. ఆ రెండు 9 అడుగుల లోతైన ఒకే గుంతలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి వచ్చి రెండు జంతువులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో రెండు జంతువులకు ఎలాంటి హాని కలగలేదు. పులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత దానిని పెరియార్ అభయారణ్యంలో విడిచిపెట్టారు. గుంతల్లో ఉన్నప్పుడు అవి రెండు దగ్గరగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే, మైలాదుంపరైలోని ఓ ప్రైవేట్ రబ్బర్ తోటలో ఆదివారం ఉదయం ఒక పులి ఒక కుక్క 9 అడుగుల లోతైన గుంతలో పడిపోయాయి. పులి కుక్కను తరుముతూ రావడంతో గమనించకుండా గుంతలోకి దూకినట్లుగా అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ గుంతను తోట యజమాని సన్నీ భద్రత నిమిత్తం తవ్వించారు. ఉదయం కుక్క భయంగా మొరిగిన శబ్దం విని ఆయన అక్కడకు వెళ్లి చూడగా గుంతలో పులి ఉన్నట్లుగా గుర్తించి వెంటనే అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి వెంటనే చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. పులికి మత్తు ఇంజెక్షన్ వేసినప్పుడు కుక్క భయంతో గుంతపైకి ఎగబాకి మొరిగింది. పులి నిద్రలోకి జారుకోవడంతో కుక్కకు కూడా మత్తు మందు ఇచ్చారు. పులి కుక్క రెండు మత్తులోకి జారుకున్న తర్వాత వల ఉపయోగించి వాటిని బయటకు తీశారు.